సార్, తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. ఇండియన్ సినిమా రేంజ్‌కెళ్ళింది. కానీ అంత ఉన్న తెలుగు సినిమా ఖ్యాతిని చిన్న చిన్న మచ్చలు ఉంటున్నాయి. బెంగుళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో, తెలుగు సినిమా యాక్ట్రెస్‌లు అక్కడున్నారు. హేమ ఉందని చెప్తున్నారు. చాలామంది ఐశ్వర్య చాలా ఎవరెవరో అక్కడ తెలుగు సినిమా వాళ్ళున్నారని చెప్పి, తెలుగు సినిమా యొక్క పరువుని తీసుకెళ్ళి బెంగుళూరులో అక్కడ పరువు తీస్తున్న పరిస్థితి. దీని మీద తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? మీ తెలుగు ఇండస్ట్రీ మీద అంత అభిమానం ఉండుంటే నిజంగా. వాళ్ళేదో మీకు పెట్టారని చెప్పేసి తెలుగు ఇండస్ట్రీకి తెలుగు ఛానల్సే మొత్తం పరువు తీస్తాయి. హ్మ్. ఓకే. దాన్ని మీ డ్యూటీ. అది మీ జాబ్. నేను కాదని చెప్పను. దాంట్లో తప్పుందా? తప్పు లేదా? యామ తప్పు చేసిందా? తప్పు చేయలేదా? యామ నిజం చెప్పిందా? నిజం చెప్పలేదా? అది మొత్తం టోటల్‌గా కర్ణాటక పోలీసులు తప్పు బెంగుళూరు చెప్పారా? కర్ణాటక యెస్. కర్ణాటక కన్నడ పోలీసులు పోలీసులు తప్పు చెప్పారా? చెప్తున్నారు. అదే అసలు వాళ్ళ కర్ణాటక పోలీసులు తప్పు ఎఫ్ఐఆర్ చెప్పారా? చేసామని చెప్తున్నారు. బెడ్ అందుకే శాంపిల్స్ కూడా ఉన్నాయని కర్ణాటక చెప్తున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కృష్ణవేణి మీద చేశారా? యామ మీద చేశారా? హ్మ్. ఎవరి మీద చేశారు? ఏవి మొత్తం టోటల్‌గా ఏవని చూపిస్తున్నారు. చూపిస్తే ఆళ్ళు గాని కరెక్ట్‌గా నిజంగా ప్రూవ్ చేస్తే ఇమ్మీడియేట్‌లీ రిమోట్ అంటే మా అసోసియేషన్ నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే బాధ్యత గల పోస్ట్ చేసింది. బాధ్యత గల 10 మందికి హెల్ప్ చేయాలని చూసింది. కనుక ఆమె ఈ విధంగా ఉండి పిల్లలు రేపు ఉదయం పాడైపోతారు కాబట్టి, సమాజం రేపు నష్టం వస్తుంది కాబట్టి, ఇలాంటి వాళ్ళని మనం అసోసియేషన్‌లో ఉంచడానికి వీల్లేదు. రిమోట్ ఎందుకంటే గోవాలో ఒక మినిస్టర్ ఫోన్ చేసి, మా గోవా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పరువు తీశారని చెప్పి, సినిమా ఇండస్ట్రీలో సురేష్ కొండేటి అన్నాయని ఇమ్మీడియేట్‌లీ రిమూవ్ చేసాం. ఈరోజు కర్ణాటకలో మా పరువు తెలుగు ఇండస్ట్రీ పరువు అంతా పోయేటప్పుడు ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. రిమోట్ యాక్షన్ తీసుకోవాలి. అది విష్ణు గారు గాని, శివబాలాజీ గారు గాని, నరేష్ గారు గాని ఇమ్మీడియేట్‌లీ తీసుకోవాలా. ఎందుకంటే వెరీ సీరియస్‌గా తీసుకోవాలా. తీసుకోకపోతే రేపు నష్టం వస్తుంది. ఒకవేళ నిజంగా గాని ఆమె తప్పు చేయలేదు అంటే, నిజంగా కర్ణాటక పోలీసులు డ్రామా ప్లే చేశారంటే ఇమ్మీడియేట్‌లీ కంప్లైంట్ అండ్ ఛాంబర్ ఇమ్మీడియేట్‌లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ పెడదాం. కర్ణాటక ఛాంబర్ డీకే శివకుమార్ గారితో అందరితో మాట్లాడదాం. ఇమ్మీడియేట్‌లీ దాని మీద రెక్టిఫై చేసి రిపీట్ వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిద్దాం. సీరియస్ యాక్షన్ తీసుకుందాం. ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చారో అంతే. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీకి నష్టం జరగకూడదు. ఇండస్ట్రీలో మొత్తం టోటల్ సమాజంలో చట్ట విరుద్ధమైన పనులు జరగకూడదు. చట్ట విరుద్ధమైన ఇబ్బందులు జరగకూడదు. అలాగే ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. ఆడపిల్లకి న్యాయం జరగాలి అంటే మనం కంపల్సరీ పూనుకోవాలి. సార్, అంతకుముందు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో కూడా డ్రగ్స్‌కి సంబంధించి చాలా జరిగినాయి. పూరి జగన్నాథ్, చార్మి లాంటి తరుణ్ చాలా అందరిని కూడా పిలిపించి మాట్లాడిన పరిస్థితి. ఎంతమంది తర్వాత జైలుకి చూస్తే వెళ్ళారు? చాలా మంది ఎవరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అందుకే నేను అదే అంటున్నాను. అదే డ్రామా ప్లేయింగ్ ఇస్ గవర్నమెంట్. ఆ! ఒక గేమ్ ఆడిందా? బ్లాక్ మెయిలింగ్ ఆడిందా? బ్లాక్‌మెయిల్ చేయడం. బ్లాక్ మెయిల్ చేసింది. మరి క్లీన్ చీట్లు ఎలాగొచ్చే వాళ్ళకి? అంటే ఏదో డ్రామా కాదా? ఆల్ డ్రామా కాదా? ఇద్దరు కలిపి డ్రామా ఆడారు. క్లీన్ చీట్లు వచ్చేటప్పుడు మీరు డిఫర్మేషన్ ఎందుకు వేయలేదు? ఆ పోలీసు వాళ్ళ మీద మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మీ పరువులు తీసిన సోషల్ మీడియా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీ మీద ఆల్రెడీ లైన్ కట్టించారు కదా, లైన్ కట్టించడం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే ఇది దొంగ క్లీన్ చీట్లు, మీరు తప్పు చేశారు. ఒప్పుకోక తప్పదు. మీరు నిజంగా తప్పు చేయకుండా ఉంటే ఇమ్మీడియట్లీ డిఫర్మేషన్ ఎవరో శ్యామలా గారు నిన్న మాటలు విన్నాను. అవును. నేను డిఫర్మేషన్ ఫైల్ చేస్తున్నా, నేను ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాను. ఐఎమ్ సిన్సియర్, ఐఎమ్ ఆనెస్ట్. ఆమె తప్పు చేయలేదు కాబట్టి, ఆమె లేను కాబట్టి అన్నది ఆ మాట. అవును. మీరు కూడా మాట్లాడాలి. ఎవరైతే వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళు కూడా మాట్లాడాలి. చెయ్యాలి కదా. ఇప్పుడు అమ్మాయి ఉంది చెప్పింది. అవును. అలాగే సీరియస్ యాక్షన్ శ్రీకాంత్ గారు అన్నారు. అవును. నిజంగా ఉన్నారా లేరా మీరు యాక్షన్ తీసుకోండి, తప్పలేదు. ఎందుకంటే నా మీద అయితే నేను అదే చేస్తా. హ్మ్. నా మీద కానీ అలాగ కానీ రాద్ధాంతం చేస్తే నేను నడి రోడ్డు మీద కూర్చుంటా. సార్, అమాంతంగా సినిమా బడ్జెట్లు పెంచేస్తున్నారు పెద్ద నిర్మాతలు. వందల కోట్లు బడ్జెట్ దాటిపోయి అవన్నీ తీసుకొచ్చి ప్రేక్షకుల మీద రుద్ది టికెట్ రేట్లు పెంచి ఇవన్నిటి వల్లే ప్రేక్షకులు విసిగెత్తిపోయారు. అదేవిధంగా ఓటీటీలు కూడా వచ్చాయి. వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే వస్తుంది. అందువల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఏం చెప్తున్నారు? ఒక మాట అడుగుతా సార్. ఇది నేను 5-10 సంవత్సరాలు బట్టి ఇది వాగుతూనే ఉన్నారు వాగుడికేలాగా. మీరందరూ మీలాంటి వాళ్ళు అందరూ నాకు అడుగుతూనే ఉన్నారు. అవును. ప్రేక్షకుడు అంటున్నారు. ప్రేక్షకుడు బాధ్యత లేదా? హ్మ్. ప్రేక్షకుడు ఆ రేటు పెరుగుతుందంటప్పుడు ఆ ఫ్యాను, ఆ ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వచ్చు, ప్రభాస్ ఫ్యాన్ అవ్వచ్చు, బాలకృష్ణ ఏ ఫ్యాన్ అయినా అవ్వచ్చు. మమ్మల్ని దాచుకుంటున్నారే. ఫ్యాన్ అనేవాడు అభిమానించాలి తప్ప మన ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి, పెళ్ళం పెట్టిన ఆకలితో పెట్టి సినిమా టికెట్ రేటు కొనకూడదు. అది తెలీదా? మీరందరూ సినిమా చూడకుండా ఉంటే, మీరందరూ 2000 రూపాయల టికెట్ కొనకుండా ఉంటే, 1000 రూపాయల టికెట్ కొనకుండా ఉంటే, 500 రూపాయల టికెట్ కొనకుండా ఉంటే హీరోకి తెలిసి వస్తుంది, నిర్మాతకు తెలిసి వస్తుంది, డైరెక్టర్ తెలిసి వస్తుంది. ఓకే. మీరు ఎంత పెట్టినా కొంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా తీస్తున్నారు. ఓకే. ఒక్కటి అర్థం చేసుకోండి. మీలో మార్పు రావాలి. మాలో మార్పు వచ్చేది కాదు, మీలో రావాలి మార్పు. అది ప్రజల్లో మార్పు రాకుండా రాజకీయ నాయకుల్ని ఏమి చేయలేం, సినిమా వాళ్ళని ఏమి చేయలేం.
మీరు చూస్తున్నారు, మీరు ఫుల్ చేస్తున్నారు కాబట్టి అభిమానం కొలది మీరు చూస్తున్నారు కాబట్టి అభిమానం కొలది బట్టలు చించుకుంటున్నారు కాబట్టి మేము ఏం యాక్ట్ చేసినా చూస్తున్నారు కాబట్టి మేము యాక్ట్ చేస్తున్నాం. 150 రూపాయలు టికెట్ పెట్టమని మాకే కావాలా? మీరు అడగలేరా? మా ఇంటి కోసమా, నా కుటుంబం కోసమా? 500 రూపాయల టికెట్ వద్దండి, ప్రేక్షకుడు 2-3 సార్లు సినిమా చూడాలి, మరి 150 రూపాయల టికెట్ పెట్టండి, మల్టీప్లెక్స్ 100 రూపాయలు పెట్టండి. పేదవాడు కూడా మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమా చూసి ఆరగించాలి. మా మల్టీప్లెక్స్లో పలానా మా ఊర్లో మల్టీప్లెక్స్లో సినిమా చూసాను చెప్పగలగాలి. పల్లెల నుంచి వచ్చేవాళ్ళు సిటీలోకి వచ్చి మల్టీప్లెక్స్లో సినిమా చూసి చెప్పాలి అని అరుస్తున్నామే. ఇది 10 సంవత్సరాలు అరుస్తున్నామే. మీరు అందరికీ, మీ జనాలందరికీ బాధ్యత లేదా? అడగరా, మాట్లాడరా? ఎంటర్టైన్మెంట్ చూడాలి. ఎంత దాకా చూడాలి? మనం ఆకలితో ఉన్నంత వరకు చూడకూడదు. మనం అది కూడా ఎంటర్టైన్మెంట్గానే చూడాలి. మీరు 2000 రూపాయల టికెట్ కొని ఆ రోజు మీ పిల్లలకి, మీ భార్యకి ఆకలితో పెట్టడం ఎంత దాకా కరెక్ట్? అభిమానం ఉండొచ్చు, శుతిమించిన అభిమానం ఉండకూడదు. అభిమానం ఉండవచ్చు, భార్య పిల్లలు ఆకలితో పెట్టి అభిమానం ఉండకూడదు. అది తెలుసుకున్న రోజు, అభిమాని అనేది తెలుసుకున్న రోజు, నాట్ ఓన్లీ ఎనీ హీరోస్, అప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి. ఇది నేను చెప్తేనో మీరు వింటేనో కాదు. చాలా మంది కింద కామెంట్స్ పెడుతుంటారు, పని పాటు లేని బోగ్గాలు. పని పాటు లేని బోగ్గాలు ఏం పెడుతుంటే, నటి కుమార్కి పని లేదా, టీవీతో మైకులు పెడుతూనే ఉంటారంట. రే బోగ్, నాకు ఉదయం లేస్తే వ్యాపారాలు ఉన్నాయి, నా భార్య బిడ్డలను చల్లగా చూసుకోగలుగుతున్నాను, నేను 10 మందికి, 20 కొన్ని 100 మందికి నేను తిండి పెట్టగలుగుతున్నాను, ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను, ఇస్తూ ప్రజల కోసం, శ్రేయస్ కోసం, నా ఇండస్ట్రీ కోసం, నా కలమ్మ తల్లి నాకు తిండి పెట్టింది కాబట్టి నేను కలమ్మ తల్లి కోసం ఏదో ఒకటి చెయ్యాలని నేను చేస్తాను తప్ప టైంపాస్కో ఖాళీగా కూర్చొనే చేయట్లేదు. ఇది కింద కామెంట్స్ పెట్టే బొగ్గాలకి ఇది చెప్తున్నా నా ఇంటర్వ్యూ. ఎందుకంటే ఈ మాట చెప్పానంటే, ప్రతి వాడు ఖాళీగా కూర్చోరు. నువ్వు ఖాళీగా కూర్చొని కామెంట్ పెడుతున్నావు, నేను ఖాళీగా లేను ఇక్కడ, మీరు ఖాళీగా లేరు. ఈజ్ ఎంప్లాయ్. మీరు నెలంతా కష్టపడితే మీకు జీతం వస్తుంది. నాతో ఇంటర్వ్యూ చేస్తే నేను నెలంతా, మీరు మీతో గంట ఇంటర్వ్యూ చేస్తే నేను 18 గంటలు కష్టపడతా. 18 అవర్స్ కష్టపడితే 100 మంది జీతాలు నేను ఇవ్వగలుగుతున్నా. 100 మంది ఎంప్లాయ్మెంట్ చేసి నేను సంపాదిస్తూ 10 మందికి పెడుతున్నా. అందుకే ఖాళీగా లేను అని చెప్పడం కోసం. అంటే నా డైలాగ్ ఎప్పుడు కూడా ఉంటుంది, అవతల వాడి డైలాగ్ బట్టే నా డైలాగ్ ఉంటుంది. ఒరే నట్టి అంటే ఒరే అంటాను. ఏ డైలాగ్ తగ్గట్టు ఆ డైలాగ్. నటి కుమార్ శృతిమించకుండా స్మూత్గా ఉన్నాడు అనుకుంటే తప్పు. స్మూత్గా ఎప్పుడు ఉండను. ఎవరు ఇంటర్వ్యూ అవతలవాడు డైలాగ్ అవతలగా చేస్తే ఆ డైలాగ్ ఉంటుంది. ఆ లేడీస్ ఆర్ జెంట్స్, ఎవరైనా సరే మర్యాద ఇచ్చడంలో నేనే మర్యాద రామన్నా, మర్యాద తీయడంలో కూడా నేనే మర్యాద రామన్నా, దాంట్లో నో డౌట్. ఎవరైతే ఫ్యాన్స్ యొక్క అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి బెనిఫిట్ షోస్ పెడతా ఉంటారు, కానీ ఇప్పుడు చూసినట్టయితే బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అవుతున్నాయి అని చెప్పి దాని మీద ఒక వివాదం నడుస్తుంది. రేపు కల్కి రాబోతుంది, దేవర రాబోతుంది, పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి, వాటికి కూడా బెనిఫిట్ షోలు క్యాన్సిల్ ఎవరు చేస్తున్నారండి? అసలు ఎవరండి ఇచ్చింది అది? 5% అసోసియేషన్లో అది ఎవరు 5 కూడా లేరు ఇక్కడ. ఇక్కడ మొత్తం టోటల్ కుకటపల్లి ఓనర్స్ ఉన్నారా, ఖరీదాబాద్ ఓనర్స్ ఉన్నారా, ముసాపేట ఓనర్స్ ఉన్నారా, మీకు అమీర్పేట ఓనర్స్ ఉన్నారా, లేకపోతే ఎక్కడ ఓనర్స్ ఉన్నారండి? ఎవరో లేరు సార్ అక్కడ. ఉన్నది 5 సుదర్శన్ థియేటర్ ఓనర్ ఒక ఉన్నాడు. ఆయన టికెట్ ఆయన ఫస్ట్ ఆయనే వేస్తాడు 12 o'clock షో. 2000 టికెట్ ఆయన అమ్ముతాడు. ఎందుకు సార్ మన అబద్ధాలు మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడుకుందాం. బెనిఫిట్స్లో మీరు కలికి వేయరా, పెద్దమ్మ తల్లి మీద మీరు ఒట్టేయండి మీరు అందరూ. మేము సినిమా థియేటర్లో బెనిఫిట్స్ 12 o'clockకి 5 o'clockకి ఇవ్వము, మేము 2000 టికెట్ అమ్మితే ఒప్పుకోము అని ఒక్కసారి మీరు పెద్దమ్మ తల్లి, మన ఇంటి అందరికి విలువైపోయి కదా, పెద్దమ్మ తల్లి ఒట్టేద్దారండి. మేము ఏ సినిమాకి కూడా బెనిఫిట్స్ 2000 టికెట్ ఇవ్వమని. సార్ ఫస్ట్ తెచ్చింది మీరు, పోలీస్ కమిషనర్ కంప్లైంట్, పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చింది తప్పు, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చింది తప్పు, ఓకేనా? దాన్ని సినిమా థియేటర్ వేయడం మీ తప్పు, అక్కడ లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వడం తప్పు, 2000 రూపాయల టికెట్ అమ్మడం వాళ్ళు తప్పు. ఎవరికి వెళ్తుంది? ప్రొడ్యూసర్కి వస్తుందా, డిస్ట్రిబ్యూటర్కి వస్తుందా? ఎగ్జిబ్యూటర్కి రావట్లేదు. ఎగ్జిబ్యూటర్కి వచ్చేది 1,00,000 రెంట్, 50,000 అంటే ఆ ఒక్క షోకి. మీరు 2000 రూపాయల టికెట్ అమ్మితే ఆ డబ్బు అంతా ఎవరు చేస్తుంది? దళారీ చేతికి. దళారీ అంటాం. దళారీ అంటే తెలుగులో బ్రోకర్ కూడా అంటాం. తప్పేం లేదు దాంట్లో, ఏ వర్డే వాడవచ్చు. ఎందుకంటే ప్రజల రక్తం తాగేవాడిని ఏ విధంగా మాట్లాడవచ్చు, బ్రోకర్ అనొచ్చు, దళారీ అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు ఆ మాట. ఎందుకో తెలిసి ప్రజల రక్తం తాగుతున్నారు వాడు. 2000 రూపాయల టికెట్ అంటే ఎవరు తింటున్నారండి? నిర్మాత తింటున్నాడా, డిస్ట్రిబ్యూటర్ తింటున్నాడా, ఎగ్జిబ్యూటర్ తింటున్నాడా? తినకుండా మనం 2000 తింటున్నప్పుడు అనమామేమో ఆ మాట. అది ఎవరు తెలుసుకోవాలి? మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు కూర్చోండి అక్కడ. టికెట్ గవర్నమెంట్ రేట్ ఆన్లైన్లో ఎంత ఉంది, నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ఎంత? నువ్వు అడగాలి. ఎందుకు అడగలేకపోతున్నావు? మీలో మార్పు రాందాక మేమేమి చేయలేము.
మీలో మార్పు వస్తే మేమేమైనా చేయగలుగుతాం. మీలో చైతన్యం వస్తే మేమేమైనా చేయగలుగుతాం. మా హీరో కోసం అభిమానం ఉండొచ్చు. మళ్ళా చెప్తున్నాను. మా హీరో అని ఉండొచ్చు. కానీ మీ హీరోకి డబ్బు రావట్లేదు. మీ హీరోయిన్‌కి డబ్బు రావట్లే. నిర్మాతకి డబ్బు రావట్లే. డిస్ట్రిబ్యూటర్ డబ్బు రావట్లే. మీ డబ్బు ఎవరో దళారు చేతికెళ్తుంది. అది అది తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోగలగండి ఫస్ట్. దాన్ని తెలుసుకొని గట్టిగా మీరు పట్టండి. ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను 'కృష్ణ' గారి ఫ్యాన్. హ్మ్. నేను 'కృష్ణ' గారి ఫ్యాను. అలాగే అందరూ ఒక మొత్తం అసోసియేషన్‌లు ఉండేవి. హ్మ్. 8:30 షో మాకు ఫ్రీగా ఇచ్చేవారు. ఫ్యాన్స్. 8:30 షో మాకు ఫ్రీగా వచ్చేవారు. ఫ్యాన్స్‌కి 8:30 షో ఇచ్చేవారు. హ్మ్. 8:30 షో మాకు ఫ్యాన్స్‌కి ఇస్తే ఆ టికెట్‌ని మేము ఆ రోజుల్లో రూ. 100 అమ్మి రూ. 5 టికెట్, రూ. 10 టికెట్‌ని రూ. 100కి మేము అమ్మి ఆ డబ్బునంతా జమేసి ఆ డబ్బుని మేము 50 రోజులు ఫుల్ బోర్డులు, 100 రోజులు ఫుల్ బోర్డులు, రికార్డులు సృష్టించేవాళ్ళం. దండలు, కటౌట్‌లకి వాడేవాళ్ళం. ఆ డబ్బుని ఆ రోజు అసోసియేషన్‌లు రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఆ రోజు. అవును. కృష్ణ గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ కూడా రిజిస్టర్డ్ అసోసియేషన్స్. అవును. ఆ డబ్బుని మాకు ఫ్రీగా ఇచ్చిన దాన్ని మేము అప్పజెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళేవాళ్ళు. ఈరోజు షోలు బయట వాళ్ళు బ్రోకర్లకు అమ్ముతున్నారు. అవును. ఇది కరెక్ట్ కాదు కదా! ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు? ఆ పిచ్చితో ఫ్యాన్స్ దండలేస్తున్నారు, కటౌట్‌లేస్తున్నారు. ఆ డబ్బులంతా నాశనం అయిపోతున్నారు. అప్పుల పాలైపోతున్నారు. అదే అంటున్నాను. ఒకప్పుడు మాకు మీరు షో ఇస్తే ఆ షోని ఆ డబ్బునే రొటీన్ చేసి మీకు 50 రోజులు, 100 రోజులు, 35 రోజులు, 30 రోజుల రికార్డ్ ఒకటి. 100 రోజులు 50 రోజుల రికార్డ్ ఒకటి, 100 రోజుల రికార్డ్ ఒకటి. ఇలాంటి రికార్డ్స్ ఉండేవి. హ్మ్. ఇప్పుడు ఏమున్నాయి రికార్డ్స్? ఫస్ట్ డే ఫుల్ అయితే రికార్డు, సెకండ్ డే ఫుల్ అయితే రికార్డు, థర్డ్ డే తీసేస్తే రికార్డు. ఓకే. అంటే ఎందుకు ఆ ప్రాబ్లమ్ వచ్చిందంటే డిజిటల్ రావడం వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ ఒకటేసారి షోలు పడిపోతున్నాయి. ప్రేక్షకులు చూసేది అంతే. ఆ ప్రేక్షకుడికి ఎక్కడ చూసినా షో కనబడుతుంది. అమీర్పేట కనబడుతుంది, మూసాపేట కనబడుతుంది, గోకుల్ కనబడుతుంది, కుకట్పల్లి కనబడుతుంది, హైటెక్ సిటీ కనబడుతుంది. అవన్నీ దిక్కులా కనబడుతుంది. నడిచే వాక్బల్ డిస్టెన్స్‌లో థియేటర్ ఉంటుంది. ఒకప్పుడు మనం సినిమాకి వెళ్ళాలంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్‌కి వెళ్ళేవాళ్ళం. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే మనం అమీర్పేట వచ్చేవాళ్ళం. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే కుకట్పల్లి వచ్చేవాళ్ళం. ఇప్పుడు సందుకి థియేటర్లు ఉన్నాయి. ఈదికి థియేటర్లు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రేక్షకుడు డివైడ్ అయిపోయాడు. సినిమా కూడా డివైడ్ అయిపోయింది. కనుక ఓకే. మనం 100 రోజుల్లో చూడవలసిన జనం 1 డేలో చూసేస్తున్నారు. 2 డేస్‌లో చూసేస్తున్నారు. 3 డేస్‌లో చూసేస్తున్నారు. సూపర్ డూపర్ హిట్స్ వస్తే రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు. సినిమా 30 రోజులు ఆడితే గొప్ప. 30 రోజులు ఆడితే 100 రోజులు 300 రోజులు ఆడినట్టు గొప్ప. 10 రోజులు ఆడితే 100 రోజులు ఆడినట్టు గొప్ప. ఈ రోజున్న పరిస్థితి అలాగుంది. మనం నిజం ఒప్పుకోవాలి. అబద్ధాలు చెప్పడం కాదు. రికార్డులు బద్దలు బాబు. ఈరోజు మీ రికార్డ్ ఎవరు బద్దలు కొట్టలేరని చెప్పి ఆయనకు ఫోన్ చేయడం కాదు. ఆయన నిజంగా ఆ హీరో కూడా తెలుసుకోగలగాలి. అసలు మనం రికార్డు బద్దలు కొట్టామా? మన రికార్డు బద్దలైపోయిందా? అని తెలుసుకోగలగాలి హీరో. ఓకే. తెలుసుకొని యెస్ మనం ఇక్కడ తప్పు జరిగింది. ఎక్కడో తప్పు జరిగింది. ఉదయాన్నే మార్నింగ్స్ సూపర్ హిట్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం కాదు. యావరేజ్ ఉందా? సినిమా బాగుందా? కలెక్షన్ ఎలాగుంది? రూ. 10 టికెట్ తెగితే సినిమా ఫుల్ అయిపోయిందని చెప్పడం కాదు. మొత్తం టోటల్‌గా షోలు 1400 మంది ఫుల్ సినిమా థియేటర్‌లు ఉన్నారా? లేకపోతే 200 మంది ఉన్నారా? అయన్నీ కూడా చూసుకోవాలి. ఇయన్నీ నేను మాట్లాడుతున్న నిజాలు. కొంతమంది నచ్చకపోవచ్చు.